నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆ నియోజకవర్గ కాంగ్రెస్ లో అసంతృప్తి రాగం వినిపిస్తుందా? ఎమ్మెల్యే వలస నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీలోని సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారా అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఆ నియోజకవర్గ కాంగ్రెస్ లో ఏం జరిగింది? సీనియర్ నేతలు ఎందుకు గుస్సా అవుతున్నారు? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఆ ఎమ్మెల్యే ఎవరు? లెట్స్ వాచ్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయనే చర్చ సాగుతోంది. నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సీనియర్లను పక్కన పెట్టారని గుస్సా అవుతున్నారట. సీనియర్ నేతలు, కష్టపడ్డ కార్యకర్తలు పక్కన పెట్టి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకే ఎమ్మెల్యే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్. మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ గుసగుసలు బహిర్గతమయ్యాయి. తాము ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేస్తే ఆయన మాత్రం కొత్తగా వచ్చిన వాళ్లకే ప్రాధాన్యత ఇస్తారా అని సీనియర్లు ప్రశ్నిస్తున్నారట. ఇక ఇది ఇలాగే కొనసాగితే బెల్లంపల్లిలో కాంగ్రెస్ భ్రష్టు పడుతుందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని సీనియర్లు బహిరంగంగానే హెచ్చరించారని టాక్ వినిపిస్తోంది. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న సూరిబాబు ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడ్డారు. ఆయనకే గౌరవం ఇవ్వలేదని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్యే ఎన్నోసార్లు అవమానపరిచారని టాక్. ఇక మిగతా వారి పరిస్థితి ఏమిటో ఆలోచించాలని ప్రశ్నించారట ఆయన. మండలాల్లో కూడా ఇదే అసంతృప్తి కొనసాగుతోందని, ఎమ్మెల్యే చుట్టూ కొందరు నేతలు ఏకఛత్రాధిపత్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ నెల 27న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను ఆయా వార్డుల్లో కొంతమంది కాంగ్రెస్ నేతలు లబ్ధిదారులకు అందజేశారు. పత్రాల అందజేత విషయంలో వర్గ విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా వార్డుల్లో ఎలా అందజేస్తారని ఆరోపించారు. ఇదే విషయమై ఆదివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మత్తమారి సూరిబాబు నివాసంలో అసంతృప్తి నేతలంతా సమావేశం కూడా అయ్యారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సీనియర్ నాయకులకు ఎలాంటి గౌరవం ఇవ్వకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలతో పాటు కాంగ్రెస్ లోని జూనియర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇక ఎమ్మెల్యేకు నేరుగా చెప్పే పరిస్థితి లేకపోవడంతో అసహనం మరింత పెరుగుతోందని టాక్ వినిపిస్తోంది. అయితే నిజంగా బెల్లంపల్లిలో కాంగ్రెస్ లోపల పగుళ్లు అంతే సీరియస్ గా ఉన్నాయా, లేక ఇది కేవలం కొందరి అసహనం మాత్రమేనా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే నియోజకవర్గ కాంగ్రెస్ లో సీనియర్లు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఇక దీనిపై ఎమ్మెల్యే, పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.